మిమ్మల్ని వదిలేస్తాము. దయచేసి నేనడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఈ బైరాగితో మీకు పరిచయముందా? ఉంది. ఎలా? నాకు ఉపదేశాలు చేయడానికి గురువుగా ఏర్పాటు చేసుకున్నాను. ఎంతకాలం నుంచి? సుమారొక సంవత్సరం నుంచి. ప్రభువులకా విషయం చెప్పారా? ఎందువల్ల? అది వారికి సంబంధం లేని విషయం కనుక. ప్రభువులు ఈ ఉదయం మీ గదిలో ఈ బైరాగి శంఖాన్నే కదా చూశారు? వారడిగినప్పుడు యథార్థం ఎందుకు చెప్పలేదు? ఈ బైరాగి వల్ల నేను ఉపదేశాలు పొందడం వారికిష్టముండదేమోనని. మీకలాంటి అనుమానమెందుకు కలిగింది? ఆమె జవాబు చెప్పలేదు. మంత్రి బైరాగివైపు తిరిగాడు. నువ్వు రాణీగారి అంతఃపురానికి అప్పుడప్పుడు వస్తుంటావా? నేనెవర్ని? వచ్చేవాడు రావించేవాడు సర్వం జయశంకర్. రహస్యంగానా బహిరంగంగానా? తెలియనంతవరకు రహస్యం. తెలిసిన తర్వాత అంతా బట్టబయలే, శూన్యం. శూన్యంలోనే పరంజ్యోతి, అదే పరిపూర్ణం. మంత్రి కోపం పట్టలేకపోయాడు. భటులకి సౌజ్ఞ చేశాడు. వారు బైరాగి కాళ్ళు చేతులు కట్టి తోటకొరడాతో వీపు చిట్లిపోయేలా కొట్టసాగారు. నిజం చెప్పేవరకు నీ గతి ఇంతే. ఎనపకడ్డీలు ఎర్రగా కాల్చి వీడు వీపుమీద వాతలు పెట్టండి అని మంత్రి కొందరు భటులను ఆజ్ఞాపించాడు. దెబ్బలతోనే జంకిపోయిన బైరాగి ఆ మాటలకి మరింత బెదిరిపోయి, నన్ను కొట్టకండి, నిజం చెప్పేస్తాను అన్నాడు హీనస్వలంతో. శిఖ ఆపారు. బైరాగి ఇలా చెప్పసాగాడు. నేను హిమాలయ ప్రాంతాలు తిరిగి మూలికా సేవనం వల్ల కాయకల్పసిద్ధిని పొందిన కాముకుణ్ణి. కొందరు సన్యాసులి సహవాసం చేసి మాంత్రిక బలం కూడా పొందినవాణ్ణి. నా మాంత్రిక శక్తుల్ని ఒక త్రిశూలానికి ఆవహింపచేసి దానితో ఎక్కడెక్కడ లేని అందగత్తెల్నూ రాజకుమార్తెలను చెరపట్టి నా కామతృష్ణ తీర్చుకునేవాణ్ణి. ఈ విధంగా నా ప్రతిభ చాలా కాలం వెలిగింది. ఒకప్పుడు మహానగరాధీశ్వరుడైన చంద్రసేన మహారాజు సతి నిర్మలాదేవిని చెరపట్టగా ఆ రాజకుమారుడు స్త్రీవేషం ధరించి నన్ను మోసం చేసి నా త్రిశూలం అపహరించి నన్ను కొట్టి తరిమేశాడు. నా త్రిశూలం కనుక ఉన్నట్లయితే మీరు కాదు, మిమ్మల్ని పుట్టించినవారు కూడా నన్నేమీ చెయ్యలేరు. అది లేకపోవడం వల్ల నేనుత్త సామాన్యుడినైపోయాను. అయినప్పటికీ నాలోని కామతృష్ణ అంతరించలేదు. కేవలం తెలివినుపయోగించి లభ్యమైన స్త్రీలతో భోగిస్తున్నాను. ఇలా ఉండగా భిక్షకై వచ్చిన నేను రూపసుందరిని చూడడం జరిగింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడినయ్యాను. ఆమెను అనుభవించాలని కోరిక పుట్టింది. నేను మహత్తుగల బైరాగినని ఆమె నన్ను ఆహ్వానించింది. నన్ను కొన్ని ప్రశ్నలడిగింది. తరువాత, నీ భర్త ఎల్లప్పుడూ చనిపోయిన తన మొదటి భార్య అంజలీదేవినే మనస్సులో పెట్టుకుంటాడు, అందువల్ల భర్త సౌఖ్యం మితంగానే కలుగుతుంది అని నేనామెకు విశ్వాసం కలిగేలా చెప్పాను. ఆ రోజు మొదలుకొని నన్నామె ఒక మందిరానికి రహస్యంగా రావలసిందిగా కోరింది. నేను రాసాగాను. క్రమంగా నేనామెను వశం చేసుకుని నా వాంఛలను తీర్చుకోవడానికి ఎక్కువ శ్రమపడలేదు. ఆమె నన్ను వదిలిపెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికి సంవత్సరం పయనించి మా ఇద్దరి సంబంధము అవిచ్ఛిన్నంగా సాగిపోతోంది. ఈవేళ కర్మవశాత్తు పట్టుబడవలసి వచ్చింది. రూపసుందరి తలదించుకుంది. నేనూ తలదించుకోవడమే కాక నేలకేసి కొట్టుకు చావవలసిన పరిస్థితి కదా? మంత్రి అడిగాడు. అయితే చిరంజీవి అంజలీకుమారి ఏమైనట్లు? ఆ విషయం మాత్రం నాకు తెలియదు. నేను రోజూ రాత్రి 1 గంట ప్రాంతానికి రాణీవాసపు గోడదూకి లోపల ప్రవేశిస్తుంటాను. అప్పటికి రాజకుమారుడు గాఢనిద్రలో ఉంటాడు. ఈ మధ్యనే 1-2 సార్లు ఆ సమయంలో ఆ బిడ్డ నిద్రమేలుకోవడము, నన్ను చూసి ఆ గడ్డంతాత ఎవరమ్మా అని తల్లిని అడగడమూ జరిగింది. ఆమె వాడిని కొట్టి నిద్రపుచ్చి నా దగ్గరకు రావడం జరిగింది. గత రాత్రి కూడా అలాగే జరిగింది. నేను పోతూ శంఖం అక్కడ మరిచిపోయాను. మళ్లీ వచ్చి తీసుకెళ్లాను. నన్ను కొట్టినా కాల్చినా చంపినా నా నుంచి ఇంతకంటే వివరాలు రావు. ఎందుకంటే నాకే తెలియవు. బైరాగి మాటలను నేను మంత్రి కూడా నమ్మాము. చిరంజీవి సమాచారం వాడికి తెలియదనే నిర్ధారించుకున్నాము. దేవి, ఇప్పుడు తేలవలసింది ఒక్క చిరంజీవి విషయం మాత్రమే. అదే అతి ముఖ్యమైనది. బైరాగికి పట్టిన గతు మీకు పట్టకముందే మీకు తెలిసినది చెప్పేయండి అని మంత్రి హెచ్చరించాడు. చిరంజీవి విషయం నాకు తెలియదు. ప్రభూ, ఈ పాపులిద్దరినీ కారాగృహంలో వేయడానికి అనుజ్ఞ ఇవ్వండి. అంతేనా మంత్రి? ఇంకా పెద్ద శిక్ష విధిస్తావనుకున్నాను అన్నాను. ప్రస్తుతానికి జరగవలసింది ఇంతే. చిరంజీవి విషయం నాకు తెలియదని నమ్మితే నన్ను బంధించడం అనవసరం కదా ప్రభూ అడిగాడు కపట బైరాగి. నువ్వు చేసిన ఇతర నేరాలో? వాటిలో నా అపరాధం అట్టే లేదు. దేవి నన్ను ఆహ్వానించి తనంత తాను వశమైనప్పుడు నన్ను శిక్షించడం అన్యాయం. బైరాగి మాటలు నిజమే అనిపించాయి నాకు. చిరంజీవి విషయం నీకు తెలియదని ఖచ్చితంగా తేలితే నీ విడుదల గురించి ఆలోచిస్తాం. అంతవరకు నువ్వు కూడా కారాగృహంలో ఉండి తీరవలసిందే అని బైరాగికి చెప్పి, మంత్రి, ఈ ఇద్దరినీ విడివిడిగా బంధించండి అన్నాను. భటులు బైరాగిని రూపసుందరిని తీసుకుపోయారు. మంత్రి, నా బిడ్డ ఏమైనట్లు? ఆ కుత్సితలాలు చెడిపోయినందుకు నాకు విచారం లేదు. నా బిడ్డను ఎవరో ఏమో చేశారు.
నా చిరంజీవి లేకపోతే నేను బ్రతకలేను. అంజలి ఈ సంతానం కోసమే బతుకును బలిచ్చింది. నా బిడ్డ నాకెలా దొరుకుతాడు అని నేను మంత్రిని తొందరపడేసాగాను. ప్రభూ, కొంచెం శాంతం వహించండి. అంతఃపుర రహస్యాలను కొన్నిటిని ఛేదించాలి కదా. చిరంజీవి విషయమూ బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది? నాకు తల తిరిగిపోతోంది. నిద్రాహారాలు లేక కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నాను. విశ్రాంతి తీసుకోండి అంటూ నన్ను పాన్పు మీద పరుండచేశాడు. నేను దగ్గరలో ఉన్న అంజలి చిత్రపటం వైపు దృష్టి మళ్లించాను. అదే గోడలో పక్కనే ఉన్న బీరువా సందుల్లోంచి కారిన ఎర్రటి ద్రవమేదో తెల్లటి గోడపై చారికలు కట్టి కనిపించింది. మంత్రి, బీరువా కింద గోడకదేమిటి? చూడు. మంత్రి దగ్గరగా వెళ్లి ముట్టుకొని చూశాడు. రక్తం! ప్రభూ, రక్తం! అని కెవ్వు నరిచాడు. నాకు గుండె ఆగిపోయినట్లయింది. మంత్రి బీరువా తలుపు తెరవాలని ప్రయత్నించాడు. కాని అది బలమైన తాళంతో బిగించబడి ఉండడం వల్ల తెరవడం సాధ్యం కాలేదు. అది రూపసుందరి బట్టల బీరువా. దాని తాళాలు ఆమె దగ్గరే ఉంటాయి. ఆ తాళాల కోసం మందిరమంతా గాలించినా అవి కనిపించలేదు. తాళం బద్దలు కొట్టి లోపల ఏముందో త్వరగా చూడు మంత్రీ అన్నాను. మంత్రి ఏవో పనిముట్లు తెచ్చి తానే తాళాలు పగలగొట్టి బీరువా తెరిచాడు. బట్టల మధ్యలో రక్తపు మూట. నా ఒళ్ళు నిలవలేదు. లేచి కూర్చున్నాను. మంత్రి మూట విప్పేసరికి అబ్బా, భరించలేకపోయాను. నా చిరంజీవి తల, కాళ్ళు, చేతులు ఖండఖండాలుగా నరకబడ్డాయి. మంత్రి శరీరం వణికింది. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. దారుణం, మహాఘోరం. అయ్యో అంజలీకుమార, బిడ్డా అని అక్కడి అనుచరుడు గోడున ఏడవడం మొదలుపెట్టాడు. నా పరిస్థితిని నేను చెప్పలేను. ఆ శిరస్సు, చేతులు, కాళ్ల ముక్కలనే ఎత్తి హృదయానికి హత్తుకున్నాను. నా తండ్రి, నిన్నిలా ఖండించడానికి ఆ రాక్షసికి చేతులెలా వచ్చాయో? ప్రియుడి వ్యామోహంలో పడి తన రహస్యం నువ్వెక్కడ వెల్లడి చేస్తావో అని ఇంత దారుణానికి ఒడిగట్టిందా? అయ్యో బిడ్డా, నువ్వా పాపిష్టి గర్భాన ఎందుకు పుట్టావురా? కామాంధులు కన్నవారుని కడుకుతీపినీ మరచి బిడ్డలనే కోసుకుంటారా? అంజలి చనిపోయినా బిడ్డమీద ఆశ వల్ల బతుకుతూ వచ్చాను. ఆ ఆశ తీరిపోయింది. మంత్రివి, నా ప్రాణాలు త్వరగా పోయే సలహా ఇచ్చి నాకే బాధ లేకుండా చెయ్యి. నీకు పుణ్యముంటుంది అని నేను స్త్రీకంటే హీనంగా ఏడుస్తుంటే మంత్రి నా చేతిలోని మాంసఖండాలని తీసి మళ్లీ మూటగట్టి, ప్రభూ, సర్వజ్ఞులైన మీరు ఇంతగా వాపోడకూడదు. ప్రతి జీవికి విధికృతమనేది ఒకటుంటుంది. దాన్ని దాటడం దేవతలకే శక్యం కాదు. మానవమాతృలం మనమెంత? దేవి అంజలిని ఎవరు హత్య చేశారు? తనని తానే అంతం చేసుకుంది. దానికి బాధ్యులెవరు? దండించబడవలసిన వారెవరు? అది వారి విధికృతం. విధికృతానికి వాపోడడం విఘ్నులకు ఉచితం కాదు అని చెప్పసరికి నాకు కొంచెం కళ్ళు విడినట్లనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్మసిద్ధాంతం హృదయానికి ఊరట కలిగిస్తుంది. మంత్రి యుక్తిగా చెప్పిన మాటలు నన్నప్పటికి దుఃఖసముద్రంలోంచి ఒడ్డున పడేశాయి. లేకపోతే పిచ్చివాడినే అయ్యేవాడినో, ఆత్మహత్య చేసుకునేవాడినో. అంత దారుణం చేసిన ఆ నారీపిశాచి రూపసుందరిని శిక్ష లేకుండా వదలడం నా ఉద్దేశం కాదు. మంత్రి సలహాననుసరించి మర్నాడే ప్రత్యేక సభ ఏర్పాటు చేయించి ప్రముఖులని, న్యాయవేత్తలని, మంత్రులని రప్పించి రూపసుందరిని, దొంగబైరాగిని హాజరుపరపెంచి విచారణ జరిపించాను. వాళ్లందరూ జరిగిన దానికి నిర్విణ్ణులయ్యారు. రూపసుందరి కుక్కబుద్ధిని, కుత్సితుడైన బైరాగిని నిందించనివారు లేరు, శపించనివారు లేరు. ఆ దుర్మార్గులిద్దరికీ మరణదండనే తగినదని మొదట అన్నాను. కాని రూపసుందరి ప్రోద్బలం వల్లనే తానటువంటి నీచకార్యం చేయవలసి వచ్చిందని సభకు నచ్చజెప్పడం వల్ల, చిరంజీవి హత్యతో వాడికటువంటి సంబంధమూ లేకపోవడం వల్ల వాడు మళ్లీ శిమనగరపు పొలిమేరల్లోకి రాకుండా ఉండే షరతుమీద బైరాగిని విడుదల చేశారు. కామంతో కైపెక్కి కన్న కొడుకునే సైతం చేతులారా నరికిన పాపి రూపసుందరి బతికుండే నరకబాధలు అనుభవించాలని నా కోరిక, మంత్రి కోరిక. అందుచేత ఆమెకు యావజ్జీవ కారాగార నివాస శిక్ష విధించబడింది. శిక్షకాలంలో రోజుకొకేసారి ఉప్పులేని గంజిని ఆహారంగా ఇవ్వడం, చూడవచ్చిన వారందరూ ఆమె ముఖాన ఉమ్మడం, ఇది ఆమెకు శిక్ష. ఏదేమైనా నా బిడ్డ నాకు తిరిగి రాలేడు. బతికినంతకాలం బిడ్డకోసం ఏడవవలసిందే. విజయకుమార, నా విషాదగాథ విన్నావు కదా? నా కుటుంబ విచ్ఛిత్తికి కారకుడును, నా వంశాంకురాన్ని కూకటివేళ్లతో కూలదోసిన ద్రోహిను, నా చావును కోరుతున్నవాడు అయిన ఆ బైరాగిని ఆనాడు దయతలచి వదలడమే తప్పయింది. ఇక ఉపేక్ష చెయ్యను. రాజకుమారా, బయలుదేరు. నా కత్తికి వాడి తలని బలిస్తే కాని నాకు తృప్తిలేదు. ప్రభూ, తమరు కొంచెం శాంతం వహించండి. నేను కొద్దికాలంలోనే మిగిలిన 2 ప్రశ్నలకి కూడా జవాబులు తెలుసుకొని మీ నగరం వస్తాను. అప్పుడు మనం కుండిన నగరం పోయి ఆ కపట బైరాగి పీచమడచవచ్చు. మిగిలిన ప్రశ్నలకి కూడా జవాబులు తెలుసుకుంటే కాని నా కార్యం పూర్తవ్వదు. అప్పుడు కాని చింతామణి గర్వం అణచి వారి జరిపించబడుతున్న హింసాకాండను అరికట్టలేను అన్నాడు విజయుడు వినయంగా. రాజకుమార,
నువ్వు అంత శ్రమపడి రాజలోకానికి మేలు జరపడానికి ప్రయత్నిస్తుంటే నేను విఘ్నం కలిగిస్తానా? మానవమాతృలకు సాధ్యం కాని పనికి పూనుకున్న నీకు విజయం కలుగుగాక. నాలాటి జీవచ్ఛవం వల్ల ఏమవుతుంది? అయితే శిమనగరానికి మీ అనంతరం సింహాసనార్హులెవరు ప్రభూ? దేవుడే. త్యాగధన మహారాజో అతని సంతతో నా సింహాసనాన్ని ఆక్రమించుకోవచ్చు. నీ మూలాన నా ప్రాణప్రదమైన పంచకళ్యాణి మళ్లీ నాకు దక్కింది. కాని లేకుంటే ఎన్నాళ్ళో యుద్ధమూ ఎంతో జననష్టమూ నాకు మరెంతో మనస్తాపమూ మిగిలేది. రాజకుమారా, నీ ఉపకారం జన్మలో మరవను. మహారాజా, ఈ సందర్భంలో నాదొక మనవి. లోకల్లో అనేకమంది ప్రజలు కూడుగుడ్డలకు కరువుపడి ఉన్నారు. పాలకులు భోగలాలసులై ఆ ప్రజల ఇబ్బందులను గమనించడం లేదని నేను ఊహిస్తున్నాను. నీ ఊహ యథార్థమే. అందుకే నా రాజ్యంలో ఏదైనా ప్రజాహిత కార్యం జరపాలని నేననుకుంటున్నాను. సంతోషం. నేను మనవి చేయదలుచుకున్నది అదే. ప్రపంచమంతటా ప్రజాప్రభుత్వాలు నెలకొల్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వం ప్రజలకు. అలాగే విజయకుమారా, నా మనసెరిగి చక్కని సలహా ఇచ్చావు. నాకు భోగభాగ్యాల మీద కాని రాజ్య సంపద మీద కాని ఎటువంటి వ్యామోహమూ లేదు. పైరాజులెవరో వచ్చి రాజ్యం ఆక్రమించుకోవడం కంటే నా ప్రజలే ఈ సంపదలననుభవించడం నాకు సంతోషంగా ఉంటుంది. దయచేసి నువ్వే ఆ ఏర్పాట్లు చూడు. ఈరోజే నా చేత ఒక వీలునామాని రాయించి ప్రజాప్రభుత్వ ప్రకటన చేయించు. ఇది నాకు మరో మహోపకారం కాగలదు. విజయకుమారుడు మంత్రులని రాజోద్యోగుల్ని పిలిపించి మహారాజు యొక్క సత్సంకల్పం వారికెరుకపరిచి తపోధన మహారాజు చేత వీలునామా వ్రాయించి ప్రజాప్రభుత్వ ప్రకటన చేశాడు. దానితో నగర ప్రజల ఆనందానికి హద్దులు లేకపోయాలి. విజయకుమారుణ్ణి ప్రభువుని ప్రజలు ఎంతో కొనియాడారు. ప్రజాప్రభుత్వ దినం కోసం వేడుకలు ఉత్సవాలు జరిపించారు. మరో 2 రోజులుండి తాను పోదల్చిన వాలపట్నం గురించి మహారుజినడగ్గా అతనా పేరైనా విని ఉండలేదన్నాడు. వాలనగరం గురించి కాని యబానగరం గురించి కాని తనకేమీ తెలీదని విచారిస్తూ చెప్పాడు. ఆ 2 నగరాల గురించి రాజుకే కాక అక్కడి ఎవరికీ తెలియకపోవడంతో విజయుడు దేవుడు చూపిన దారివెంట పోసాగాడు. సాహసే లక్ష్మి అన్న సూత్రమే అతనికి ఆశా ఆధారము. ఆ వేళకి నగర సరిహద్దులు దాటి హారావళి కనుమమార్డం ద్వారా కాక దానికెదురుగా ఉన్న దక్షిణపు దిక్కుగా బయలుదేరాడు. 10-15 ఆమడలు వెళ్లాక తోవకడ్డంగా ఒక ఏరు పారసాగింది. దానిని దాటే ఉపాయం తోచక అతను దిక్కులు చూస్తూ నిలుచున్నాడు. ప్రవాహం మధ్యలో నావికుడు, తాళ్లు, తెడ్లు ఏమీ లేని నావ ఒకటి కనిపించి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ నావ ఎందుకలా అక్కడ తేలుతోంది? దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం? లంగరు వేయబడిందేమో అనుకుందుకు ప్రవాహం మధ్యలో ఎవరూ లంగరు వెయ్యరు. ఏదేమైనా తాను ఏరు దాటాలి కదా అని ఏటిలో దిగాడు. నీరు చీలమండలు దాటి పైకి రాలేదు. నావ వరకు నడిచాడు. దానిని తోసి కదిలించబోయాడు. అప్పుడర్థమైందతనికి నావ ఇసకలో కూరుకుపోయి ఎటూ కబలని పరిస్థితి కలిగింది కనుకనే అలా ఉందని. అతను అవతలి ఒడ్డు చేరి మరికొన్ని యోజనాను నడిచాక దట్టమైన అడవి తగిలింది. అతనా అడవిలో పోతుంటే కొందరు స్త్రీపురుషులు ఏకకంఠంతో ఏడుస్తున్న రొద వినిపించింది. క్రమంగా ఆ రోదనధ్వని తనకి దగ్గరైంది. అతను వారిని కలుసుకున్నాడు. స్త్రీపురుషులూ కలిసి 10 మంది 20 ఏళ్ల వయసుకల ఒక యువకుణ్ణి నడిపించి తీసుకొస్తున్నారు. అదేమీ విజయుడికి అర్థం కాలేదు. వారినే అడిగాడు. వారిలో ఒక వృద్ధురాలు మరింత బిగ్గరగా ఏడుస్తూ, అయ్యో, ఏం చెప్పేది నాయనా, మా నగరానికొక మహాప్రళయం దాపురించింది. అందుకే నగరమంతా తరలిపోతోంది. అంటే ప్రళయమంటే నగరమంతటికీ విపత్తు సంబంధిస్తే మీ 10 మందే ఇలా దుఃఖిస్తున్నారేం? అడిగాడు విజయుడు. అయ్యో నాయనా, ప్రళయమంటే నిప్పో నీరో కాదు, వానా కాదు, అదో మహారాక్షసి. ఒకనాడు మా నగరం వీదపడి ప్రజలందర్నీ మింగేస్తోంటే మా మహారాజు దానిని చేరి ఒక్కరోజులోనే నగరమంతటినీ ధ్వంసం చేస్తే మర్నాటికి నీకేమీ ఉండదు. కనుక రోజుకొకర్ని నీకాహారంగా పంపుతాను. అలా అయితే నువ్వు చాలా కాలం మా నగరం వల్ల జీవించవచ్చు అని చెప్పగా రాక్షసి అంగీకరించి, నా నివాసమైన ఈ అడవిలోకి రోజుకొకర్ని పంపు అంది. ఆ ఏర్పాటు ప్రకారం మాలో రోజుకొకరు వెళ్లి రాక్షసికి ఆహారం అబ్బవలసిందని రాజు ఆజ్ఞాపించాడు. నెల్లాళ్లనుంచి ఇది ప్రారంభమైంది. ఈరోజు నా కుమారుడైన ఈ యువకుడు పోవలసిన వంతు వచ్చింది. వీడు నా ఏకైక పుత్రుడు. ఆ రాక్షసికి బలి కావలసి వస్తోందని తీసుకుపోతున్నాము. వీళ్లందరూ ఆత్మీయులు, అందుకే ఈ ఏడుపులు అని చెప్పిందా వృద్ధురాలు. వెనకా ముందు తేడాగా మీరందరూ రాక్షసికి ఆహారం కావలసిందే కదా అడిగాడు విజయుడు. అవున్నాయనా, వంతులవారీగా నగరవాసులందరూ రాక్షసికి ఆహారం కావలసిందే. అటువంటప్పుడు ఈ యువకుడి గురించి విచారించడమెందుకు? రేపు మీ గతి ఇంతే.
మేము మా వంతు వచ్చే వరకు బతుకుతాం. వీడి ఆయువు ఈ రోజుతో సరికదా. ఎంత అమాయకులు! రోజులు తేడాగా అందరూ రాక్షసికి ఆహారం కాబోతూ ముందు పోయేవారి గురించి వెనకవారు దుఃఖించడమా? సరే, నగరంలోని ప్రజలందరూ అయిపోయాక మీ మహారాజు కూడా ఒకనాడు ఆ రాక్షసికి ఆహారం కావలసిందే కదా అన్నాడు విజయుడు. ఏమో నాయనా, అదెవరమూ అడగలేదు. మహారాజు వంతు ఆఖర్న కనుక ఎక్కువ రోజులు వ్యవధి ఉంటుంది అందా వృద్ధురాలు. ఆ రాక్షసి ఎక్కడుంటుంది? ఈ అడవికి ఎడమపక్కగా వెళ్తే ఒక ఆమడ దూరంలో కాళికాలయం ఉంది. దాని వెనక ఉన్న పెద్ద వేపచెట్టు రాక్షసి నివాసం. సరిగ్గా ఆహారం వేళకి చెట్టు దిగుతుంది. ఆ వేళకక్కడ ఎవరూ లేకపోతే నగరం మీద పడుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. వస్తాం నాయనా. అవ్వా, ఆగు. ఈ రోజుకి నీ కొడుకు బదులుగా నేనా రాక్షసికి ఆహారమవుతాను. మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. వారు చాలా ఆశ్చర్యపోయి, అయ్యో, ఏ తల్లికన్న బిద్దవో, నిన్ను మాకోసం నువ్వింత త్యాగం చేయడమెందుకు అన్నారు. పర్వాలేదు, సందేహించకుండా మీరు వెనక్కి వెళ్ళండి అని అతను నిర్బంధం చేయడంతో మృత్యుముఖం నుంచి తప్పించబడిన తమ బిడ్డతో వారు తిరుగుముఖం పట్టారు. రాక్షసి ఉండే తావువైపు పోతూ, రాక్షసేమిటి, నగరవాసుల్ని మింగడమేమిటి, రాజుతో ఏర్పాటు చేసుకోవడం, ఎటు చూసినా ఆశ్చర్యంగానే ఉంది. నేనా రాక్షసికి ఆహారమయ్యానా తాత్కాలికంగా నా వల్ల ఒకడు రక్షించబడతాడు. అతని ఆత్మీయులెంతో సంతోషిస్తారు. నేనా రాక్షసిని చంపానా మరికొన్ని జీవుల్ని సంతోషపెట్టవచ్చు అనుకున్నాడు మనసులో. అతను రాక్షసి ఉండే వేపచెట్టు సమీపించేసరికి ఒక భయంకర శబ్దమయింది. ఒక భీకరాకారిని చెట్టుమించి కింద కురికింది. ఆ, నా బిడ్డలు ఈరోజు మంచి ఆహారం పంపారు అంటూ ఆ విజయుడిమీద కురకబోయింది. తక్షణం అతను కత్తిదూసి దాని చేతిని మొదలంటా ఖండించి రెండో చేతిని నరకబోతుంటే, అమ్మో, చచ్చాను, బిడ్డలారా, రెండర్రో, రండి అంటూ కిందపడింది. అంతలో దాని సంతానం దానిలాగే ఉన్న 10 మంది వచ్చి విజయుడి పాదాలమీద పడి, రాజకుమారా, క్షమించు, మా తల్లిని వదిలిపెట్టు. నీ ప్రతాపం తెలియక నిన్ను మోసగించబోయి మేమే మోసపోయాం అని ప్రార్థించారు. ఏమన్నారు? నన్ను మోసగించబోయి మీరే మోసపోయారా? అదెలా? చెయ్యి తెగి కిందపడిన రాక్షసి మెల్లగా లేచి, మహాప్రభూ, క్షమించు, వీళ్లందరూ నా బిడ్డలు. కామరూపులై నీ మార్గానికి అడ్డుతగిలి నగరవాసుల్లా నటించి నిన్ను నాకు ఆహారంగా పంపారు. వాళ్లు చెప్పిన కథంతా ఒట్టిది. నరమాంసం తప్ప మరేదీ భక్షింపని నాకోసం నరులను పంపడానికి వారిలాగేవో మాయలు చేస్తుంటారు. నేను కడుపు నింపుకుంటుంటాను. నీ ప్రతాపం తెలుసుకోలేక మోసపోయారు. నా ఆకలి తీరలేదు సరికదా, చెయ్యిపోయింది. ఎంత మోసం! ఇక నిన్ను క్షమించకూడదు. నిన్నూ నీ పిల్లల్ని చంపేసి మీవల్ల మార్గస్థులకి ఇక ముందు ఎలాంటి మోసమూ జరక్కుండా చూస్తాను అని అతను మళ్లీ కత్తి ఎత్తబోగా రాక్షసి, సంతానం అతని పాదాలమీద పడి తమకి ప్రాణభిక్ష పెట్టమని అనేక విధాల బతిమాలారు. రక్షిస్తాను, కాని మీరిక ఈ ప్రాంతంలో ఉండకూడదు. నరులను ఇలా హింసలు పెట్టకూడదు. ఆ మాటలకు రాక్షసి పరమానందభరితురాలై, అలాగే, అదీకాక నాకు నరమాంసం దొరకడం కూడా కష్టంగా ఉంది. అందుచేత అలాంటి ఆహారం మానుకుంటా అంది. మరి ఎలా బతుకుతావు? ప్రాణభిక్ష పెట్టిన నువ్వే నా ఆహార సమస్యను కూడా పరిష్కరించు. సంతోషం. అయితే నువ్వెప్పుడైనా పళ్ళు, దుంపలు, ఆకుకూరలు తిన్నావా? ఆ మాటలకు రాక్షసీ పిల్లలూ కూడా నవ్వి, కాయలు, ఆకులు పశువులు తింటాయి, కాని మేం తినమా అన్నారు. మీకు అంతవరకే తెలుసు. నామీద నమ్మకముంటే ఈ అడవిలో సమృద్ధిగా ఉన్న పళ్ళు, దుంపలు కొన్ని తీసుకునండి, నా ఎదురుగానే తినండి. ఎంత తియ్యగా, రుచిగా ఉంటాయో చూడండి, తెలుస్తుంది అన్నాడు. రాక్షసి సంతానంలో కొందరు పోయి గుమ్మడి, సపోటా, దోస మొదలైనవి కోసి తెచ్చారు. నేను తింటాను, మీరూ తినండి అని అతను తినగానే వాళ్లూ తిని, చాలా బాగున్నాయి అంటూ తల్లిని కూడా నరమాంసం తినద్దని అవే తినమని అన్నారు. మీరందరూ ఏనాడో మహాపాపం చెయ్యబట్టి ఇప్పుడు రాక్షసులుగా పుట్టారు. లేకపోతే మాలాగే మానవులలాగే పుట్టేవారు. హింస మహాపాపం. మాంసభక్షణ మాని ఇలాంటి మధురాహారం తీసుకోవడం మొదలెడితే మీకు బుద్ధిబలం వస్తుంది. ఆడిన మాట తప్పొద్దు. మీకిష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. అయ్యయ్యో, ఎంత మాట ప్రభూ! నాకు ప్రాణభిక్ష పెట్టిందే కాక హితవు కోరి చెబుతుంటే కాదంటామా? ఇటువంటి ఆహారం ఇంతకుముందు రుచి చూడలేదు, కనుక పనికిరాదనుకున్నాము. ఇదే మాకు బాగుంది, సమృద్ధిగా దొరుకుతుంది. ఆకలితో బాధపడక్కర్లేదు. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను. ఇది లగాయితూ మేము నరమాంసం ముట్టం, సాత్వికాహారమే తింటాం అని ప్రమాణపూర్వకంగా చెప్పింది రాక్షసి. విజయుడు సంతోషించాడు. రాజకుమారా, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టకపోయినట్లయితే నా పిల్లలు తల్లిలేనివాళ్లయ్యేవారు.
మాకింత ఉపకారం చేసిన నువ్వెవరివి? ఇలాంటి నిర్మానుష్యమైన అడవుల గుండా ఎక్కడికి పోతున్నావు? వివరాలు చెబితే నా చేతనైన సాయం నేను చెయ్యగలను అంది రాక్షసి. అతను తన కథంతటినీ చెప్పాడు. బాలనగరం పోతున్నట్లు, దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు వివరించాడు. ఆహా రాజకుమారా, మాకే కాక లోకానికంతటికీ మేలు జరిపే త్యాగమూర్తివన్నమాట. బాలనగరం మార్గం నాకు తెలుసు. ఆ పట్నం ఇక్కడికి తూర్పుగా 100.5 యోజనాల దూరంలో ఉంది. ఒక పాతాళ స్వరంగ మార్గం దాటి తరువాత 50 యోజనాల మేరగల కంటకావృతము, మహాభయంకరము, క్రూరమృగ నివాసము అయిన మహారణ్యం దాటి అక్కడి కొండజాతులని జయిస్తే కాని బాలనగరం వెళ్లడం సాధ్యం కాదు. సొరంగం పొడవున నాగుపాములు, మండ్రగబ్బలు మొదలైన విషజంతులు ఉంటాయి. నరవాసన సోకడమేమిటి, అవి మీద పడిపోతాయి. ఆ సొరంగ మార్గాన్ని ఒక భయంకర రాక్షసి కనిపెట్టుకుని ఉంటుంది. అది నాకు అక్కగారే. నేను నీకొక అంజనమిస్తాను. నువ్వది ధరించి వెళ్తే నువ్వు నా మిత్రుడివని నా అక్కకి తెలుస్తుంది. నిన్నామె నిరపాయకరంగా దాటించగలదు. అంతేకాక ఈ అంజనం ప్రభావం వల్ల నీకు ముళ్ళు గుచ్చుకోవు, క్రూరమృగాల బాధ ఉండదు అని ఆ రాక్షసి తన సిగలోంచి ఒక చిన్న డిబ్బీని తీసి దానిలోని అంజనాన్ని స్వయంగా విజయుడి కళ్లకు పెట్టి, ఈ అంజనం నీకు మార్గాయాసం కూడా కలగనివ్వదు. నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఇంతే, సెలవు అని రాక్షసి తన బిడ్డలతో ఆ తాపు వదిలి వెళ్ళిపోయింది. విజయుడు ఆ రాక్షసి చేసిన మేలుకి చాలా సంతోషించి అది చూపిన మార్గంలో ముందుకి సాగిపోయాడు. విజయుడు ధరించిన అంజనం వలన అతను ఊహించినంత మార్పు కనిపించింది. అడవిలో ముళ్లపొదలు, డొంకలు, క్రూరమృగాలు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కాని అంజనం మహత్వ వలన దేనినుంచి అతనికి హాని కలుగడం లేదు. ఒళ్ళు బెరడులా తేలికపడింది. క్రూరమృగాలు భయంకరంగా అరుస్తూ దగ్గర వరకు వచ్చి పక్కకి పోతున్నాయి. అతనికి గాలిలో తేలుతున్నట్లే ఉంది. 50 యోజనాలు అవలీలగా ప్రయాణించి రాక్షసి చెప్పిన స్వరంగమార్గ ముఖద్వారం చేరుకున్నాడు. అడుగుల చప్పుడే విందో, నరవాసనే పసికట్టిందో, భయంకర రాక్షసి పెద్ద కోరలతో భయం కొల్పేలా చూస్తూ భీకరంగా అరుస్తూ స్వరంగంలోపలి నుంచి వచ్చి, ఎంతకాలానికి దొరికిందిరా నరమాంసం అంటూ అతని మీద పడబోయి వెంటనే వెనక్కి తగ్గి అతని కళ్లవేపు పరీక్షగా చూసింది. అరే, పొరపడ్డాను, క్షమించు నాయనా. నువ్వు మా చెల్లికి ప్రాణమిత్రుడివా? అయితే నాకూ ప్రాణమిత్రుడివే. మా చెల్లి పిల్లలు ఏ ఉపద్రవమూ లేకుండా క్షేమంగానే ఉన్నారు కదా అని ఆదరంగా అడిగింది. అంతా సుఖంగానే ఉన్నారు. విశేషమేమంటే మీ చెల్లి పిల్లలు మాంసం తినడం మానేశారు. మరి వాళ్ళెలా బతుకుతున్నారు? వాళ్లకి నరమాంసం కరువైందా లేక పిచ్చిపట్టిందా? రెండూ కాదు. అంతకంటే మంచి ఆహారం కనిపెట్టారు వాళ్ళు. దానివల్ల మునపటికంటే ఎక్కువ బలంగానూ ఆరోగ్యంగానూ ఉంటున్నారు. అలాగా? అదేమిటో నాక్కూడా చెప్పి పుణ్యం కట్టుకోనాయనా. నన్నిప్పుడు నీ చెల్లి ముఖ్యంగా అందుకే పంపించింది. వాళ్లు కనిపెట్టిన ఆహారమేమిటంటే పళ్ళు, కాయలు, దుంపలు, ఆకులు. ఇవి ఈ అడవిలోనూ సమృద్ధిగానే ఉన్నాయి. అవును, ఉన్నాయి. కాని అవి రాక్షసులు తింటారా? లక్షణంగా తినొచ్చు. ఇంతకాలము వాటిలో ఉండే విలువ తెలియక అనారోగ్యకరమైన నరమాంసానికి అలవాటు పడ్డారు. మీ చెల్లి ఎంతో కష్టపడి వాటిలోని విలువని కనిపెట్టింది. ఇక నుంచి నిన్నూ అవే తినమంది. మరీ మరీ చెప్పి పంపించింది. ఆ రాక్షసి పోయి చుట్టుపక్కల చెట్లు కాయలు, పళ్ళు, దుంపలు, ఆకులు తెచ్చి తినడం ప్రారంభించింది. నరమాంసం కంటే ఇవే తీయగా ఉన్నాయి. ఉండవు. అందుకే మీ చెల్లి ఇప్పుడు ఇవే తింటోంది. చాలా బాగుంది. దాని పిల్లలు ఇవే తిని మరింత బాగున్నారు. నేనిక నరమాంసం ముట్టుకోను. ఏ మాంసమూ ముట్టుకోకూడదు. ఇతర మాంసాలు ముందే ముట్టుకునేది లేదు. బేష్, కడుపు నిండిపోయింది. ఇంక తినలేను. సరే, నువ్వెవరూ? ఇలా ఎక్కడికి వెళ్ళమని అడిగింది. వచ్చిన ముఖ్యమైన పని ఇదే. ఈ ఆహారం గురించి నీకు చెప్పడమే. అదైపోయింది కనుక ఈ సొరంగానికి అవతలుండే బాలనగరానికి ఒకసారి పోయి రావాలని. ఓ, అదెంత పని? నాతో రా. కాని తోవనిండా భయంకరమైన పాములు, మండ్రగబ్బలు ఉంటాయి. వాటిని చూసి భయపడకు. అవి నిన్నేమీ చెయ్యలేవు. ఈ చెప్పులు తొడుక్కో అంటూ ఆమె ఒక రకమైన వేరుతో చేయబడిన చెప్పులు తెచ్చి అతనికిచ్చింది. అతనవి ధరించి ఆమె వెంట వెళ్ళాడు. కొంత దూరం మెట్లు, మరికొంత దూరం మామూలుగా. అంతవరకు ఆ ప్రదేశం చీకటిగా తప్ప పాములు అవి ఏమీ లేవు.
అలా కొద్ది దూరం దాటాక పట్టపగలు కంటే ప్రకాశవంతంగా ఉన్న మార్గం వచ్చింది.